హాయ్ అండి. అందరికి నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను అయితే బాగున్నాను. ఈరోజు వచ్చి ఏంటంటే సండే రోజులాగనమాట. సండే రోజు ఏంటంటే మేము ప్రతిసారి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్‌కి అయితే వెళ్తాము. ఇక్కడ వచ్చి ఏంటంటే ఇంకా మార్నింగ్ పూజ అంతా చేసేసుకుంటున్నాను. అత్తయ్య వాళ్ళు ఏంటంటే ఊరెళ్ళారనమాట. ఇంకా మార్నింగ్ అంతా లేచి ఇంకా బయట పనులు అవన్నీ చూసేసుకొని ఇంకా తలస్నానం అది చేసేసి ఇక్కడైతే దీపం అయితే పెట్టేస్తున్నాను. శ్రావణ మాసంలో ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్‌కి వెళ్తే చాలా మంచిదంట. ఇది వచ్చి ఏంటంటే నేను మీషోలో జావాది పౌడర్ అయితే తీసుకున్నాననమాట. ఇది ఏంటంటే మనం దీపం పెట్టిన తర్వాత దీపం పైన ఒక చిటికుడు అట్లా వేస్తే ఇల్లంతా మంచి సువాసన అయితే వస్తుంది. మీకు లింక్ కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి. నేనైతే లింక్ అయితే పెట్టేస్తాను. ఇంకా గుడికి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాము. పిల్లల్ని కూడా ఆల్రెడీ ఏంటంటే నేను రెడీ చేసేసాను. ఇట్లా ఏంటంటే ప్రతి సండే వెళ్ళడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడొచ్చి ఏంటంటే నేను పూజకి కావాల్సిన సామాన్లన్నీ సర్దుకుంటున్నాను. సాయంత్రం ఏంటంటే పిల్లల్ని అలా తీసుకొని ఇంకా ఎంజీ మాల్‌కి అయితే వెళ్దాం అనుకుంటున్నాను. మన ఛానల్‌లో ఏంటంటే డైలీ వంటల వీడియోస్ కూడా డైలీ అప్లోడ్ చేస్తున్నాను. అవి కూడా చూడండి. మీకైతే బాగా నచ్చుతాయి. ఈ శ్రావణ మాసంలో కూడా ఈజీగా చేసుకునే ప్రసాదాలు, పచ్చళ్ళు అత్తయ్య ఏంటంటే పచ్చళ్ళు, వంటలు బాగా చేస్తారండి. అవి కూడా ఏంటంటే డైలీ నేనైతే అప్లోడ్ చేస్తూ ఉన్నానండి. మన ఛానల్ ఏంటంటే మిస్ అవ్వకుండా ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ఎందుకంటే ఏదో ఒక టైంలో ఏదో ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాననమాట. కిందకైతే వచ్చేసాము. ఇక్కడ ఏంటంటే ఇంకా నేను మామూలుగా దీపం అయితే పెడతాననమాట. దీపం పెట్టడానికి కింద ఒక ప్రమిదతో అయితే పెట్టకూడదు కదా. నేనైతే ఇక్కడ మాకు అపార్ట్మెంట్ కింద తమలపాకు చెట్టు అయితే ఉందన్నమాట. డైలీ వెళ్ళేటప్పుడల్లా 2 తమలపాకు ఆకులు అయితే కోసుకొచ్చుకుంటాను. ఇక్కడ వచ్చి ఏంటంటే మీకు ఒక విషయం అయితే చెప్పాలండి. ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్‌లో రూల్స్ అన్నీ అయితే మారిపోయాయి అనమాట. ఇంతకుముందు ఏంటంటే అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఏంటంటే ఇంతకుముందు యూట్యూబ్‌లో మోనిటైజేషన్ అవ్వాలంటే 4000 అవర్స్ 1K సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలి. ఇప్పుడు ఏంటంటే ఇంకా మొత్తం డబల్ అయిపోయినాయి అనమాట. 2K సబ్స్క్రైబర్స్ 8000 అవర్స్ అనమాట. ఇప్పుడు ఏంటంటే మన ఛానల్ ఏంటంటే రిస్క్‌లో ఉందనే చెప్పాలి. మనం ఇప్పుడు నాకైతే వాచింగ్ టైము కొంచెం దగ్గరలోనే ఉంది. మీరు పెట్టే వీడియోస్ అన్నీ స్కిప్ చేయకుండా అయితే చూడండి. నా ఛానల్ కూడా ఈ 5 మంత్స్‌లోనే మోనిటైజేషన్ అయితే అయిపోవాలనుకుంటున్నాను. ఏంటంటే మన ఛానల్‌లో కంటెంట్ అనేది డైలీ వ్లాగ్స్ కావచ్చు, డైలీ ఏమన్నా కొత్త కొత్త వంటలు కావచ్చు. చెప్పాను కదా, వంటలైతే అత్తయ్య బాగా పెడతారు. దానివల్ల ఏంటంటే నేను వీడియోస్ అనేది తీసి డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈజీ రెసిపీస్, పచ్చళ్ళు ఇలాంటివన్నీ అయితే అప్లోడ్ చేస్తాను. బయటికి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు వ్లాగ్స్ ఇవన్నీ అయితే తీస్తాను. ఇంతకుముందు ఏంటంటే నాకు బాబు చిన్నగా ఉండడం వల్ల పెద్ద బాబుని స్కూల్‌కి పంపించుకొని చిన్న బాబుని తీసుకొని వెళ్ళి తీసుకురావడం టైమింగ్ అనేది కొంచెం ఎక్కువ పట్టేది. ఇప్పుడు ఏంటంటే చిన్న బాబు కూడా స్కూల్‌కి వెళ్ళిపోతున్నాడు కాబట్టి నాకు కొంచెం టైం అనేది దొరికింది. ఇంకా 12:30 వరకే కాబట్టి కొంచెం నేను టైంని సెట్ చేసుకొని ఎలాగైనా ఈ ఇయర్ మోనిటైజేషన్ అయితే అవ్వాలని కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చి ఏంటంటే ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు ఇట్లా అయితే వెజిటేబుల్ రైస్ అయితే చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్‌తో పెద్ద పని లేదండి. మనం ఏంటంటే ఒక బంగాళదుంప, 2 టమాటా, ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి, బీన్స్ ఉంటే బీన్స్ కూడా వేసుకుంటే బాగుంటుంది. నా దగ్గర బీన్స్ అయితే అవైలబుల్‌గా లేవని చెప్పి ఇవన్నీ అయితే బాగా ఆయిల్‌లో ఫ్రై చేసేసుకొని ఇంకా మన రైస్ పెట్టుకున్న రైస్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా ఇవన్నీ వేసేసి కుక్కర్ పెట్టేసి 2 విజిల్స్ వరకు ఉడికించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా భోజనం అది చేసేసుకొని ఇక్కడైతే ఎంజీబీ మాల్‌కి అయితే వెళ్తున్నాము. పిల్లల్ని ఎంజీబీ మాల్‌కి తీసుకెళ్ళక చాలా రోజులవుతుంది. పిల్లలు కూడా వెళ్దామని అడిగారనమాట. ఈ మధ్య చూసి కూడా చాలా రోజులవుతుంది. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు తీసుకెళ్ళాలి అంటే అదొక కన్వీనియంట్. ఇప్పుడు ఏంటంటే కొంచెం పెద్దయ్యారు, బాగా తెలుస్తుంది. ఎక్కడికన్నా వెళ్ళాలంటే కొంచెం ఇంట్రెస్ట్‌గా కూడా ఉంటున్నారు. అన్నీ చూడడం, ఆటిల గురించి తెలుసుకోవడం ఇవంతా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ఏజ్‌లో కొంచెం బయట తిప్పాలి అనేదైతే మాకు అర్థమైంది. ఇక్కడ వచ్చి ఏంటంటే ఎంజీబీ మాల్‌కి అయితే వచ్చేసాము. నేనేంటంటే ప్రతి సండే మామూలుగా ఇంతకుముందు సండే అట్లా తీసుకెళ్ళేదాన్ని పార్క్‌కి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే డైలీ వెళ్తాము. పిల్లలకి ఏంటంటే స్కూల్ నుంచి రాగానే కొంచెం స్నాక్స్ అది పెట్టుకొని వర్క్ అది రాపిచ్చి పార్క్‌కి తీసుకెళ్ళి తిప్పుకొని వస్తాను. చాలా రిలీఫ్‌గా అనిపిస్తుంది పిల్లలకు కూడా. ఇక్కడ ఏంటంటే లోపలికి ఎంట్రన్స్ రాగానే ఇండిపెండెన్స్ డే కదా సాటర్డే, ఇంకా ఆ థీమ్స్‌కి సంబంధించిన అన్నీ అయితే
ఉన్నాయన్నమాట. చాలా బాగుండింది. ఇక్కడైతే జెండా కలర్స్ అవి అన్నీ పెట్టి అందులో కూడా ఏంటంటే అందరూ వచ్చి ఫొటోస్ దిగుతున్నారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. ఇంకా మా వాళ్ళని కూడా 2 ఫొటోస్ అయితే తీపించుకొని పైకైతే వచ్చేసాము. ఇక్కడ గేమ్స్ అయితే పిల్లల చేత కొన్ని ఆడిపిద్దామని చెప్పి ఇక్కడ పిల్లల చేత అయితే కొన్ని గేమ్స్ అయితే ఆడిపించాము. మా పెద్ద బాబుకి ఏంటంటే కొంచెం అన్నీ ఇవైతే వెళ్ళట్లేదంట. భలే నవ్వు వచ్చిందనమాట. ఎలా వెళ్తాయంటే జస్ట్ ఊగుతాయి అనమాట. అవి ఏంటంటే నచ్చలేదంట మా వాడికి. అలా చెప్తా ఉంటాడు. ఇక్కడ వచ్చి ఏంటంటే ఇంకా ఇంటికైతే బయలుదేరేద్దాం అనుకున్నాము. 7:30 వరకు అయితే ఉన్నాము. ఇంటికి వెళ్ళి మళ్ళీ వంట అది చేసుకోవాలి కాబట్టి ఇక్కడైతే ఇంటికైతే బయలుదేరి వచ్చేసాము. మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, బేబీ లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీరు కానీ ఇలా కానీ సపోర్ట్ చేశారంటే మంచి మంచి వీడియోస్ అన్ని అప్లోడ్ అవుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.